ఓకే కదమ్మా. ఓకే మాస్టర్స్, అందరు ధ్యానంలో కూర్చుందాం. ఫస్ట్ చదివారు ఈరోజు, అది చక్కగా మాట్లాడగారా. ఎవరు ఎవరు ఇవాళ కొత్తలు వచ్చారు ఎవరు? ఏమైంది? ఏడుగురు వచ్చారు. రాజారావు, వెంకటేశ్వరరావు. దీని పేరు మారిపోయిందండి నా దాంట్లో. మేడం మీరు మీ మాటలు వినపడుతున్నాయి, ధ్యానంలో ఉన్నది. ఓకే మాస్టర్స్, ధ్యానం నుంచి మెల్లగా బయటకు వద్దాం. 5, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులు విడిచి మీ కళ్ళ పైన పెట్టుకోండి. ఇంత ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన పత్రి సార్కి, పత్రి మేడంకి, పరమ గురువులకి, ఆశ్రమ మాస్టర్స్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ.
ఓకే సార్. ఓకే సార్. ఓకే, నమస్తే అండి అందరికి. నమస్తే సార్. మాస్టర్స్ అందరు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అక్కడ డోర్ ఏదైనా ఓకే, అందరికి నమస్తే అండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఒకరు థమ్స్ అప్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. రైట్ మాస్టర్స్, మనం గత వారం రోజుల నుంచి కూడా మరణానంతర జీవితం అనే బుక్ మీద సత్సంగము, స్వాధ్యాయము చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మాట్లాడటానికి కూడా భయపడేటటువంటి పదం మరణం. ఈ జ్ఞానం అందిన కాడి నుంచి మరణం అంటే భయపడాల్సిన విషయం కాదు అని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన చైతన్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాము. మరణానుభవాలు విన్నాము, అభినందకులు గురించి తెలుసుకున్నాము. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే 3వ చాప్టర్ లోకి నిన్న మనం ప్రవేశించాము. మాస్టర్స్, ఒకసారి నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఒకసారి చెప్పండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఒకసారి చెప్పండి మాస్టర్స్. థమ్స్ అప్ ప్లీజ్, చాట్ బాక్స్ లో కానీ. అమ్మా శ్యామల అమ్మ, నా వాయిస్ క్లియర్ గా ఉందా? సార్ నేను థమ్స్ అప్ ఇచ్చాను, మీకు రాలేదా సార్? ఉందండి, ఇప్పుడు వినిపిస్తుంది. వచ్చింది. రైట్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే చనిపోకుండానే చనిపోతున్నటువంటి ఫీలింగ్ ని ఫేస్ చేసినటువంటి మెగ్ అనే ఒక మహిళ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనం నిన్న సగం విన్నాము. మరికొంత ఈరోజు షేర్ చేసుకుందాము. ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే మనిషి చనిపోడు, కానీ ఆ మరణం అంచుల వరకు వెళ్ళి అక్కడ తాను చూచినవి, వినినవి, కనినవి భూమి మీద ఉన్నటువంటి మానవులకు తెలియపరచడానికి మరలా భూమి మీదకి తిప్పి పంపించబడతారు. అటువంటి అనుభవాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మెగ్ అనేటటువంటి ఒక మహిళ, తను క్యాన్సర్ అనే అనుమానంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి శస్త్రచికిత్స చేయబడిన తర్వాత తాను 3 రోజులు ఐసీయూలో ఉండగా తన శరీరం నుంచి తన ఆత్మ ఒక చీకటి గుహలలో ప్రయాణం చేస్తూ కాంతి లోకాలలోకి ప్రయాణం చేసి అక్కడ తాను తన యొక్క ఆత్మ సహచరులను కలుసుకొని వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటూ ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం
నిన్న డిస్కస్ చేశాము. ఈరోజు మరింతగా ఆ అనుభవాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలందరికీ, యాస్ట్రల్ గా ఉండి, ప్రత్యక్షంగా ఉండి, పరోక్షంగా ఉండి మనకు సహాయం చేస్తున్న దివ్యాత్మలందరికీ, ఇక్కడ చేరి జూమ్ లో వింటున్నటువంటి కాంతి స్వరూపులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. సెషన్ లోకి ఎంటర్ అవుదాం. తాను అక్కడ కొంతమంది నీడలాగా నిలబడి ఉన్నటువంటి చూశాను అని చెప్తూ ఉన్నారు. ఒక నీడ నన్ను ఉండాలనుకుంటున్నటువంటి ఆత్మ సహచరులు ఇక్కడ ఉండాలనుకుంటున్నావా, వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇక్కడ చాలా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, ఎక్కువ కాదు. ఒకటి, భూతలంలో ఉండాలనుకుంటున్నావా, వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఒక రకంగా ఉంది. మరొకటి, ఆత్మతలంలో ఉంది కదా ఈ ఆత్మ, ఆత్మతలంలో ఉండాలనుకుంటున్నావా, భూతలానికి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఆత్మతలంలో అద్భుతంగా ఉందని నాకు తెలుసు, అందుకని నేను చెప్పాను, నాకు ఆత్మతలంలోనే ఉండిపోవాలని అనిపించింది అని ఉద్విగ్నంగా నేను చెప్పాను. నేను ఉంటాను అని చెప్పాను. చూడండి, అక్కడ ఆ మహిళకు పెళ్ళైనటువంటి పిల్లలు, కుటుంబం ఉండగా ఆత్మతలంలో ఆనందంగా ఉంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉన్నారు ఆ మెగ్ అనేటటువంటి ఆ మహిళ. అక్కడ ఆత్మ సహచరుడు అన్న మాటలు ఖచ్చితంగా గుర్తులేవు, కానీ నువ్వు అవేంటంటే, ఒక్కసారి నీ భౌతిక దేహం ఉన్న హాస్పిటల్ దగ్గరకు ఒకసారి చూడు అంటే, అక్కడ చూస్తున్నప్పుడు ఈ మెగ్ అనేటటువంటి పేరు పెట్టబడినటువంటి ఆ భౌతిక దేహం దగ్గర తన తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కనిపించింది. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ, ఇదిగో నీ తల్లిని ఈ విధంగా నాశనం చేస్తున్నారు, ఆమె నాశనం అయిపోతూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా నాశనం చేస్తుంది అని అతను చెప్తున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి మాట కదండి ఇది, ఎవరు ఊహించలేనటువంటి మాట కదా. తను ఆత్మతలంలో ఉంది, తన భౌతిక శరీరం భూతలంలో ఉంది. ఆ భౌతిక శరీరం దగ్గర తన తల్లి గుండెలు బాదుకుంటూ నా కూతురు చనిపోయింది అని ఏడుస్తూ ఉంది. ఆ తల్లిని ఈ ఆత్మ సహచరులు ఆత్మతలంలో నుండి గమనిస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తాను ఏడుస్తూ, తాను నాశనం అవుతూ, తన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా నాశనం చేస్తుంది అని అతను చెప్తున్నాడు. ఆత్మతలంలో ఆత్మ సహచరుడు చెప్తున్న మాట. అంటే ఏడవటం అంటే తాను నశించిపోవడంతో సమానం. తాను ఏడుస్తూ చుట్టుపక్కల వారిని నశింపచేస్తుంది. అంటే ఎంత లోతైన మాట చూడండి. గీతలో శ్రీకృష్ణుల వారు ఏం మాట చెప్పారండి? నత్వం శోచితు నహర్హసి అంటే మరణ సమయంలో, మరణం ఎదురైనప్పుడు ఏడవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు కదా. ఏడవటానికి అర్హత లేదు నీకు అని చెప్తున్నారు కదా. భగవద్గీత కేవలం చనిపోయిన వారి తల వెనుక క్యాసెట్ ఒక గంట పెట్టి వదిలేస్తున్నారు.
ఎవరు ఆ మాటల్లో ఉన్న సారాంశం స్వీకరించడానికి వాళ్ళ మనస్సును ఓపెన్ చేయడం లేదు. అందువల్ల కదా ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఏడవడానికి మీకు అర్హత లేదు. భౌతిక దేహం అక్కడ ఉండగా ఏడ్చాల్సిన అవసరం లేదని చెప్తున్నారండి మాస్టర్స్. శ్రీకృష్ణుడు ఎంతటి గొప్ప మాస్టర్ అండి, ఆయనే చెప్తున్నాడుగా. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించడం తప్పదు, అనివార్యమైన ఈ విషయం గురించి మీరు ఆలోచించటం, ఏడవడం తగదు అని చెప్తున్నారుగా. అంటే శ్రీకృష్ణుడు చెప్పినా మనం వినం. ఎందుకంటే మన మనస్సులు మూసుకుపోయినాయి. మనసులు తెరవండి. మన ఆత్మతో అనుసంధానం అవ్వాలి అంటే మనస్సు అనే తలుపు తెరుచుకోవాలి. అప్పుడు అతను ఆత్మ సహచరుడు నా తండ్రిని గురించి మాట్లాడుతూ అన్నాడు, ఆమె ఈ జీవితం ఈ క్షణంలో ముగిసినట్లు, ఆమె పట్ల ప్రేమతో ఆయన మరణించినట్లు నేను తెలుసుకున్నాను. తన తండ్రి గురించి, తన తల్లి గురించి అక్కడ ఆత్మతలంలో ఉన్నటువంటి ఆత్మకు సమస్తం అర్థమవుతుందండి. కింద జరుగుతున్నటువంటి సంఘటనలను తాను గ్రహించగలరు. ఆత్మతలములో వివేకము వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందటం కాదు, ఆటోమేటిక్ గా వివేకంతోనే ఉంటారు. ఇంకా కొన్ని అద్భుతమైన ఎనర్జీ శక్తులు ఉంటాయి వాళ్ళకి. జరగబోయే విషయాలు కూడా వారికి తెలుస్తాయి. అక్కడ చూడండి, ఆమె పట్ల ప్రేమతో ఆయన మరణించనున్నట్లు నేను తెలుసుకున్నాను. అయినా కూడా నేను ఆత్మతలంలోనే ఉండాలనుకుంటున్నాను. అంటే మరణించటం అనేది వరమని, మరణించటం అనేది ఆనందంగా ఉండేటటువంటి ఒక ఉన్నతమైన లోకమని, ఆ లోకంలోకి మనం ఎంటర్ అవుతామని క్లియర్ గా చెప్తుందండి ఆ సోల్. మెగ్ అనేటటువంటి స్త్రీ ఆఖరికి తన తల్లి తాను గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని చూసినా ఆత్మ చెలించడం లేదు. తన తండ్రి ఆ సమయంలో మరణిస్తాడని తెలిసినా ఆత్మ చలించడం లేదు. అంటే ఆత్మ పూర్తి వివేకంతో ఉంది, తటస్థంగా ఉంది, దేనిని స్వీకరించడం లేదు. అక్కడ అసలేమీ లేనట్లుగా అనిపించింది. నా తల్లిదండ్రులు అక్కడికి త్వరగా చేరతారు, ఆత్మల లోకంలోకి చేరతారు అని ఆత్మ మెగ్ అనేటటువంటి స్త్రీ మనకి సందేశం అందిస్తూ ఉంది. తాము అక్కడికి వచ్చినట్లు వాళ్ళు తెలుసుకోగలరు అని అనిపించింది. అక్కడ ఎవ్వరు ఏ నిర్ణయాన్ని తప్పు పట్టరు. అద్భుతమైన విషయం కదండి. ఇక్కడ ఏ చిన్న విషయమైన 10 మంది తప్పు పడుతూనే ఉంటారు. మాస్టర్ ఎవరు ఏ పని చేస్తున్నా 100 మంది కళ్ళు దాని మీదే ఉండి తప్పు పడుతూనే ఉంటారు. ఆత్మల లోకంలో ఏ నిబంధనలు లేవు, చివాట్లు పెట్టరు, తప్పు పట్టరు, నిబంధనలు లేవు. నేను ఎంచుకున్నదే నేను చేయవలసినది. ఇంత స్వతంత్రం భౌతిక సంబంధమైన భూలోకంలో ఉంటుందా? కొన్ని స్వతంత్రం ఉంది కదా అని తన అజ్ఞానంలోను అవివేకంలోను ఆత్మల లోకంలో ఉంటుందా అంటే ఉండదు. ఆనందకరమైనటువంటి లోకమని, భౌతిక దేహం విడవటం అనేది వరమని సెలవిస్తున్నారండి మాకు. అప్పుడు మరొక పాయింట్ లోకి వెళ్తున్నాం. నాకు నా భర్తను చూపించారు. అతను కూడా ఏడుస్తూ, అయ్యో నేను ఆమెను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను, తాను దూరమైతేనే కానీ నాకు అర్థం కాలేదు అని అతను ఏడుస్తున్నాడు. ఆ క్షణంలో మా పెళ్లి జరిగిన సందర్భాన్ని, తను నాతో ఆనందంగా గడిపినటువంటి సందర్భాలని తన భర్త గుర్తు చేసుకుంటున్నాడని తనకు తెలుస్తూ ఉంది. అతనికి బాధగా ఉందని తెలిసినా
నేను మాత్రం ఆత్మల లోకంలోనే ఉందామని అనుకుంటున్నాను అని మళ్ళీ ఆత్మ సహచరుడికి చెప్తుంది. ఎందుకని ఆత్మల లోకము విడిచి భూమి మీదకు రావడానికి ఆ ఆత్మకి ఎందుకు ఇష్టం లేదు? అది విడిచిపెట్టకూడనటువంటి మహద్భాగ్యము అని తాను గ్రహించింది. ఇక్కడి వాళ్ళేమో ఈ భూలోకం విడిచిపెట్టకూడదు అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. అక్కడి వాళ్ళేమో ఆ లోకం విడిచిపెట్టి భూమి మీదకి రాకూడదు, ఆనందకరమైన లోకాలని అనుకుంటూ ఉంటారు. చూడండి కంపారిజన్. మాస్టర్స్, కొంచెం సేపట్లో అందరూ అక్కడకు చేరవలసిన వాళ్ళేనని, అక్కడకు వచ్చిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుందని నాకు తెలుసు, ఆ మెగ్ అనే మహిళ చెప్తుంది. అక్కడ సమయం గురించి మనకి కొంచెం సేపట్లో అందరూ, తన తల్లి గాని, తన తండ్రి గాని, తన భర్త గాని, మరి మిగతా కుటుంబ సభ్యులే గాని, ఈ ఇరుగు పొరుగే గాని అందరూ మరణించవలసిన వాళ్ళేనని, అందరూ లోకానికి చేరవలసిన వాళ్ళేనని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, మనకి ఒక కథ ఉంది. బుద్ధుడి దగ్గరకి ఒక మహిళ వస్తుంది. వచ్చి తన కొడుకు, ప్రియమైన కుమారుడు మరణించాడని, ఆ బిడ్డ లేకపోతే నేను బ్రతకలేకపోతున్నాను అంటున్నప్పుడు, నీ బిడ్డను బ్రతికించాలి అంటే చావు లేని ఇంట్లో ఒక నువ్వు గింజ తీసుకురమ్మని చెప్పాడు. ఓహో, ఆ దుఃఖంలో ఉన్న తల్లి ఏ ఆలోచన చేయకుండా ప్రతి ఇంటికి వెళ్తుంది. మీ ఇంట్లో మరణం అనేది లేదు కదా అని ముందుగా కన్ఫర్మ్ చేసుకొని, నేను ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన నువ్వు గింజ తీసుకురమ్మన్నారు అని అడుగుతుంటే, మరి మా ఇంట్లో మరణం అనేది సంభవించింది అని చెప్తూనే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఇదే తంతు. మరణం లేని ఇల్లు ఎక్కడ? మరణం లేని సమాజం ఎక్కడుంది? భౌతిక దేహం మరణించటం అనేది సహజమైన ప్రక్రియ, భయపడాల్సినటువంటి విషయమే కాదని క్లియర్ గా మాస్టర్స్ మనకి సెలవిస్తున్నారు. ఇక్కడ ఈ మెగ్ అనే మహిళ ద్వారా కూడా మనకి అద్భుతమైన సమాచారం అందింది. ఆత్మల తలానికి సంబంధించినటువంటి సమాచారం మాస్టర్స్. సో కొంతకాలానికి అందరూ అక్కడికి చేరవలసిన వాళ్ళేనని నాకు అర్థమవుతూ ఉంది. అప్పుడు మరొక మెలిక పెట్టాలని చూశారు ఆ ఆత్మకు. అప్పుడు అతను, ఇప్పుడు నీ పిల్లలు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళకి భవిష్యత్తులో నీ అవసరం ఉంది, వాళ్ళు ఎదగవలసినంతగా ఎదగలేదు అన్నారు. అంటే తానని భూమి మీదకు పంపించటానికి అన్ని విధాలుగా ముందు తల్లిని, తర్వాత తండ్రిని జ్ఞాపకం తీసుకొచ్చారు, తర్వాత భర్తని జ్ఞాపకం తీసుకొచ్చారు, తర్వాత పిల్లల్ని జ్ఞాపకం తీసుకొచ్చారు. అప్పుడు కూడా నేను ఈ ఆత్మల తలంలోనే ఉండాలని అనుకుంటున్నాను. నా పిల్లలు చక్కగానే ఉంటారు భూమి మీద, వాళ్ళు మునుపటిలా ఉండకపోవచ్చు కానీ వెనకబడిపోరు. ఇంకా అక్కడ ఉండటమే, అంటే ఆత్మల తలంలో ఉండటమే నాకు ఆకర్షణీయంగా ఉంది అనిపించింది. అప్పుడు ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి మృత్యు దేవత, ఇప్పుడు నీవు నీ పిల్లల దగ్గర ఉండవలసి వస్తుంది అన్నాడు. అంటే మరణం అంచులో చేరువలో తాను ఉన్నటువంటి పరిస్థితిలో ఆ మృత్యు దేవత, తనకు కనిపిస్తున్నటువంటి మృత్యు దేవత ఆత్మతలంలో తనకు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ దయతో. మృత్యుదేవత అంటే భయంకరంగా కాదు, దయతో. మనకు ఇప్పటి వరకు అందిన సమాచారానికి ఇప్పుడు అందుతున్న సమాచారానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోండి. ఓకే మాస్టర్, నా పిల్లలకు నువ్వు మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది అని
చెప్పారు, నేను నిర్ఘాంతపడి స్థాణువైపోయాను. ఇక్కడ నీ పిల్లలు అంటలేదు, అక్కడ ఉన్నటువంటి ఆత్మ. నా పిల్లలకు నీవు మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది అని చెప్పారు. నేను నిర్ఘాంత పడిపోయి స్థాణువైపోయాను. నేను కోరుకున్నది అది కాదు. నేను కేవలం ఈ ఆనంద లోకాన్ని చేరి జ్ఞానం తెలుసుకోవాలనుకున్నాను. అయితే అక్కడ నేను నేర్చుకోగలనన్న విషయం నాకు ఎలా తెలుసో నాకు తెలియదు, కానీ ఆ ఎరుక నా మనసులో ఉంది. ఆత్మతలంలో నేర్చుకోవచ్చు అని అర్థమైంది. ఆ ప్రదేశాన్ని నేను ఇంతకుముందు చూడలేదు, కానీ వాళ్ళు ఆత్మతల వాసులు నోరు తెరిచిన క్షణంలో నాకు తెలిసిపోయింది నేను ఉండాలనుకున్న ప్రదేశం అదేనని. సమాధానాలన్నీ అక్కడే ఉన్నాయని నాకు తెలుసు. అక్కడే ఆత్మతలంలోనే అధ్యయనాలు, సమాధానాలు, పరిణతి అన్నీ ఉన్నాయి. ఇదంతా కేవలం నాకు మనసులో అనిపిస్తుంది, నాకు ఎరుకలో తెలుస్తుంది అని ఆ మెగా అనే మహిళ చెప్తూ ఉంది. ఈ ప్రదేశాన్ని వదిలి సమస్యలలోకి వెళదామని నేను ఖచ్చితంగా అనుకోవడం లేదు. భూతలంలోకి వెళ్ళడం అంటే సమస్యలలోకి వెళ్ళడం అని ఆవిడ భావిస్తూ ఉంది. ఆత్మల తలంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ మృత్యు మార్గంలో చివరి అంచులో నిలబడి ఉంది. నా పిల్లలను ప్రభావితం చేసే కంటే వాళ్ళ దగ్గరే ఉండి మార్గదర్శకత్వం వహిస్తాను. నా బాధ్యతల్ని ఈ వైపు నుంచి పరిష్కరించడం కంటే, భూతలం మీద ఉండి పరిష్కరించడం కంటే, ఆత్మతలంలోనే ఉండి వాళ్ళకి సహాయం చేస్తానికి అక్కడ ఉండడం మేలు. నేను వెనక్కి వెళ్తాను. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. సో మరలా భూతలానికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడానికి నిర్ణయించుకుంటాను అని చెప్పాను. నేను వెనక్కే వెళ్తాను అని చెప్పాను. భూతలానికి వెళ్ళి ఆ బిడ్డలకి మార్గదర్శకురాలుగా ఉంటానని చెప్పాను. అక్కడ కానీ తనకు మాత్రం ఆత్మల తలంలోనే ఉండాలని ఉంది. కానీ ఆ మార్గదర్శకులు, నీవు భూతలం మీద కొంతకాలం ఉండాలి, ఆ బిడ్డలకు మార్గదర్శకురాలుగా ఉండాలి అని గట్టిగా అతని ఆత్మ ప్రణాళికను తనకు గుర్తు చేశారు. ఆ నిర్ణయానికి వాళ్ళంతా హర్షిస్తున్నట్లే ఉంది. కానీ అక్కడ ఆక్షేపణలు కానీ, తీర్పులు కానీ, నిషేధాలు కానీ లేవు. అక్కడ ఫ్రీ విల్, ఎక్కడైనా ఫ్రీ విల్, ఏ తలంలోనైనా ఫ్రీ విల్. భూతలంలో కూడా ఫ్రీ విల్లే, కానీ ప్రతి దానికి కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది. మనిషికి నీడ ఎలా ఉంటుందో మనం చేసే ప్రతి పనికి ఫలితం అలా ఉంటుంది, మనతోనే ఉంటుంది. నేను వెనక్కు లాగబడటం మొదలైంది. తాను నిర్ణయించుకుంది మరలా తాను భూతలంలోకి రావడానికి, తన శరీరంలోకి ప్రవేశించడానికి. ఎప్పుడైతే తాను నిర్ణయించుకుందో వెనక్కి లాగబడడం మొదలైంది. ఆ టైంలో అక్కడ ఆత్మతల వాసులు గుసగుసగా తాను మాట్లాడుకునేది తనకు వినిపిస్తుందంట. తనకు తెలుస్తుంది తాను వెళ్ళిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కొంత సమయానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అదృశ్యమయ్యారు. ఇక వాళ్ళ అవసరం లేకపోయింది. అప్పుడు ఇంకా వెనక్కి లాగబడుతున్నట్లు, తిరిగి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. మరుక్షణంలో నేను సొరంగం వీడి ఇంకొక చోట ఉన్నాను. అది ఎక్కడో
పెరడు లాంటి ప్రదేశం, చుట్టూ వలయంలా మనుషులు కుర్చీలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఊహించే ప్రయత్నం చేశాను. సుమారుగా 8 నుంచి 10 మంది వరకు ఉండొచ్చు. ఇక్కడ ఆత్మతలంలో ఆ ఆత్మ తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది భూమి మీదకి. ఆ సమయంలో మరొక స్థలంలో ప్రవేశించింది. అక్కడ ఆడామగా కలిసి, అంటే ఆత్మతలంలో ఆడామగా అని చెప్పడానికి లేదు, సుమారుగా 8 నుంచి 10 మంది వరకు కూర్చొని ఉన్నారు. వాళ్ళు నాకు బోధకులు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆత్మకు ఎరుక ఉంటుంది, వాళ్ళు ఎవరు స్పష్టంగా తెలుస్తుంది. క్రింద ఉన్న ప్రతి ఆత్మకు బాధ్యత వహిస్తూ ప్రతి వ్యక్తికి సలహాలు ఇస్తూ ఒక్కొక్క సలహా సంఘం ఉంటుందని నాకు తెలుసు. వాళ్ళ ముఖాలు నాకు కనపడలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం నాకు మార్గదర్శిలా కనిపించాడు. తెల్ల చొక్క, ఖాళీ చేతులు కలిగిన ఆ వ్యక్తి చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఆ మార్గదర్శకులు తన యొక్క చర్మాన్ని స్పర్శిస్తూ, ఇది కేవలం ఇసుక రేణువంత ప్రాధాన్యత కూడా దీనికి లేదు, దేహం గురించండి, కేవలం ఒక చిన్న తొడుగు, ఆత్మ పైన ఉన్నటువంటి చిన్న తొడుగు, ఇసుక రేణువుకున్నంత ప్రాధాన్యత కూడా లేనిది, అంత ముఖ్యం కాదు, నవ్వి పక్కకు నెట్టేయాల్సినటువంటి అప్రధానమైనది అని అన్నాడు. వాళ్ళిద్దరూ నవ్వారు. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, నాకెందుకు చెప్తున్నారు అని అనిపించింది. తర్వాతి దృశ్యం, మేము ఒక రోడ్డు మీద నిలబడి ఉన్నాం. నా మార్గదర్శకుల్లో ఒకరు నాతో పాటు ఉన్నారు. వారు తూర్పు భారతీయ వేషధారణ కలిగిన ఇద్దరు వ్యక్తులు, మాస్టర్స్. ఇక్కడ ఈ బుక్ రాసింది డోలోరెస్ కెనాన్. ఇంటర్వ్యూ చేయబడుతోంది మెగ్ అనే ఒక ఫారినర్. ఆత్మతలంలో ఈమెకు ఇద్దరు భారతీయ వస్త్రధారణతో కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడ్డారు. అంటే అర్థం చేసుకోండి మాస్టర్, ఆత్మతలంలో ఏ విధమైనటువంటి తారతమ్యాలు ఉండవు. మేడం బ్లావెట్స్కీకి మాస్టర్ మౌర్య గురువుగా ఎన్నో సందేశాలు అందించాడు. అప్పుడు ఆవిడ రష్యన్, కానీ మాస్టర్ మౌర్య భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి. అలా మార్గదర్శకులు భౌతిక తలంలో ఉన్నటువంటి వ్యక్తికి వేరే దేశాలలో ఉన్న వాళ్ళు మార్గదర్శకులు కావచ్చు, వేరే తలాలలో ఉన్న వాళ్ళు మార్గదర్శకులు కావచ్చు. ఒక రష్యన్ మేడం బ్లావెట్స్కీ, మాస్టర్ మౌర్య భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. అలాగే జీసస్ క్రైస్ట్ ఇస్రాయేల్, ఆయన పుట్టినప్పుడు తూర్పు నుంచి జ్ఞానులు అని ఆ గ్రంథంలో రాయబడి ఉంది. వారు భారతీయులు. ఒక నక్షత్రాన్ని చూసి ఫలానా చోట ఫలానా ఒక మాస్టర్ జన్మించాడు అని చెప్పారు తూర్పు దేశపు జ్ఞానులు. ఎంతో మంది మాస్టర్స్ మనకు మార్గదర్శకులుగా ఉన్నారు. ఈ మెగ్ అనే మహిళకు కూడా అదే విధంగా ఇద్దరు భారతీయ వేషధారణ కలిగిన వాళ్ళు మార్గదర్శకులుగా ఉన్నారు. నేను అప్పుడు అక్కడ నిలబడి ఉన్నాను. నన్ను నాకు చూపించడానికే వాళ్ళు అక్కడ ఉన్నారు. మాస్టర్ చూడండి, తను ఆత్మతలం నుంచి మరల భూతలం మీదకి రాబోతున్న సమయంలో నన్ను నాకు చూపించడానికే వాళ్ళు అక్కడికి వచ్చారు. మార్గదర్శకులు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టరు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా మీ అందరి దగ్గర మార్గదర్శకులు ఉన్నారు. నా పక్కన
ఇప్పుడు నా పక్కన నేనే ఉన్నాను. ఒక పెద్ద కాంతిలోనికి నేను ప్రవేశిస్తున్నాను. ఆ కాంతి కూడా నేనే అయి ఉన్నాను. ఆ కాంతికి కింద బయట లోపల అంతా నేనే అయి ఉన్నాను. నన్ను నేను తెలుసుకోగలుగుతాను. నాకు అన్ని సమాధానాలు అందులో దొరుకుతాయి. తను కాంతిలోకి ప్రవేశిస్తూ ఉంది మాస్టర్. మాస్టర్ జూమ్ డిస్కనెక్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది. మరలా రీకనెక్ట్ అవుదాం. సెషన్ రేపు కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. లేదంటే మరొక మాస్టర్ కూడా ఏదైనా సెషన్ మీద మాట్లాడవచ్చు. వారి యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. దీనికి కొనసాగింపు రేపు పౌర్ణమి మెడిటేషన్ ఉంటుంది. ఎల్లుండు అనగా మళ్ళా శుక్రవారం నాడు ఈ మరణానంతర జీవితంలో మెగ్ అనే మహిళ తన యొక్క మరణానుభవాన్ని, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ని మరలా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మాస్టర్. డిస్కనెక్ట్ అవుతుంది కదా మాస్టర్? అవుతుంది సార్. ఓకే, ఇప్పటి వరకు ఈ సెషన్ అర్థమైందండి? నిన్నటి సెషన్ కి కొనసాగింపు అర్థమైందా? అర్థమైంది సార్.